నేడు కేంద్ర మంత్రి మండలి కీలక సమావేశం జరగనుంది. సాయంత్రం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి కేంద్ర మంత్రులు, స్వతంత్ర హోదా కలిగిన సహాయ మంత్రులు, ఇతర సహాయ మంత్రులు హాజరు కానున్నారు. కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణపై ఊహాగానాలు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యతను సంతరించుకుంది. సమావేశంలో వివిధ మంత్రిత్వ శాఖల పనితీరు, తీసుకున్న కీలక నిర్ణయాలు, వాటి ఫలితాలు, భవిష్యత్తు కార్యాచరణపై మంత్రులు మరియు ఉన్నతాధికారులు నివేదికలు సమర్పించనున్నట్లు సమాచారం. కొన్ని కీలక శాఖలకు సంబంధించిన అంశాలపై మంత్రులు ప్రెజెంటేషన్లు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అలాగే కేంద్ర ప్రభుత్వం 2 ఏళ్ల పాలనలో సాధించిన విజయాలను ప్రజలకు తీసుకువెళ్లే కార్యాచరణపై కూడా చర్చ జరిగే అవకాశం ఉందని సమాచారం. అలాగే కేంద్ర ప్రభుత్వం 2 ఏళ్ల పాలనలో సాధించిన విజయాలను ప్రజలకు తీసుకువెళ్లే కార్యాచరణపై కూడా చర్చ జరిగే అవకాశం ఉందని సమాచారం. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ రాములు అందిస్తారు. రాములు. గుడ్ మార్నింగ్ విద్య. ఇవాళ సాయంత్రం ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన కేంద్ర మంత్రిమండలి సమావేశం జరగనుంది. ముఖ్యంగా ఈ మంత్రిమండలి సమావేశం చాలా కీలక సమావేశం అని చెప్పి అనుకోవాలి. ఇప్పటికే గతంలో ఈ తాజాగా 5 రాష్ట్రాల ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు, బీజేపీ సాధించిన విజయాలు కూడా ఈ కేబినెట్ సమావేశంలో చర్చకు వస్తాయి. ముఖ్యంగా ఈ సమావేశానికి కేబినెట్ మంత్రులతో పాటు స్వతంత్ర మంత్రులు, అదేవిధంగా సహాయ మంత్రులు కూడా ఈ సమావేశానికి హాజరు కావాలని చెప్పి ఇప్పటికే పిఎంఓ కార్యాలయం నుంచి చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాయి. అందరూ కూడా తప్పకుండా ఈ సమావేశానికి రావాలని చెప్పి కూడా పిఎంఓ కార్యాలయం నుంచి ఆదేశాలు ఇచ్చారు. ఇవాళ సాయంత్రం 5 గంటలకు ఢిల్లీలో ఈ సమావేశం జరుగుతుంది. ముఖ్యంగా త్వరలో వచ్చే నెలలో కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణ జరుగుతుందని చెప్పిన నేపథ్యంలో ఈ మంత్రిమండలి సమావేశం చాలా కీలక సమావేశం అని చెప్పి కూడా భావించాలి. ఆయా రాష్ట్రాల్లో మంత్రుల, సహాయ మంత్రులు కానీ, కేబినెట్ మంత్రులు కానీ, స్వతంత్ర మంత్రులు కానీ పని విధానంపై కూడా చాలా కూలంకుషంగా ఈ సమావేశంలో చర్చిస్తారు. కొంతమంది మంత్రులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ప్రధాని నరేంద్ర మోడీ ముందు ఇచ్చే అవకాశం ఉంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు రాజ్నాథ్ సింగ్, జేపీ నడ్డా వీళ్ళందరూ కూడా రాష్ట్రాలకు ఇన్ఛార్జిగా ఉన్న మంత్రుల పనితీరును కూడా ఈ సమీక్షిస్తారు. ముఖ్యంగా 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో బెంగాల్లో ఈ రోజు పెద్ద ఎత్తున బీజేపీ విజయం సాధించింది. అస్సాంలో హ్యాట్రిక్ కొట్టింది. అదేవిధంగా పుదుచ్చేరిలో కూడా మళ్ళీ బీజేపీ అధికారంలోకి వచ్చింది. మిగతా తమిళనాడు, కేరళలో మాత్రం బీజేపీకి అనుకూలమైన ఫలితాలు రాకపోవడంతో కూడా కొంత ఈ మంత్రిమండలి సమావేశంలో ఎన్డీఏ భాగస్వామ్య పక్షంలో ఉన్న ఈ మంత్రిమండలి సమావేశం చాలా కీలకంగా చర్చించారు. తాజాగా తెలంగాణ పర్యటన జరిగిన తీరు, తర్వాత ఇక్కడ కేంద్ర మంత్రులుగా ఉన్న కిషన్ రెడ్డి గారి సహాయ మంత్రిగా ఉన్న బండి సంజయ్ అంటే వాళ్ళు కనపరిచిన ప్రతిభ ఇదంతా కూడా చర్చిస్తారు. అయితే ముఖ్యంగా ఈ రోజు కేంద్ర సహాయ మంత్రిగా, తెలంగాణ నుంచి కేంద్ర సహాయ మంత్రిగా ఉన్న బండి సంజయ్ తనయుడు భగీరథ్ పై జరుగుతున్న పరిణామాలు ఇప్పటికే పార్టీ అధిష్టానానికి ఢిల్లీ రాష్ట్ర అధిష్టానం పోయి నివేదిక ఇచ్చినప్పటికీ ఈ మంత్రిమండలి సమావేశంలో చర్చకు రానప్పటికీ కూడా ప్రత్యేకంగా ఆయన పిలిచి వ్యక్తిగతంగా కూడా అమిత్ షా మాట్లాడే అవకాశం కూడా ఉందని తెలుస్తా ఉంది. మన ఢిల్లీకి కూడా కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కూడా వెళ్తున్నాడు. ఇక ముఖ్యంగా మంత్రిత్వ శాఖల పనితీరు పైన నివేదికలను అందజేస్తారు అధికారులు. తర్వాత కీలక శాఖల విషయంలో ప్రజెంటేషన్ ఇస్తారు. 2 ఏళ్ల కేంద్ర ప్రభుత్వ పాలనపై, విజయాలపై ప్రజల్లోకి వెళ్లే కార్యాచరణ కూడా కేంద్ర మంత్రి సమావేశం చర్చిస్తుందని చెప్పి తెలుస్తాం. ముఖ్యంగా తాజాగా గత కొద్ది రోజులుగా అంతర్జాతీయ స్థాయిలో యుద్ధం ఏదైతే యుఎస్ కు, ఇరాన్ కు ఈ యుద్ధం పరిణామాలు మొత్తం కూడా మన భారతదేశం మీద కూడా పడతా ఉన్నాయి. మొత్తం కూడా పరిణామాలు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, వివిధ దేశాలతో ప్రధాని నరేంద్ర మోడీ చేపడుతున్న చర్యలు ఇవన్నీ కూడా మంత్రిమండలి సమావేశంలో చర్చిస్తారు. ముఖ్యంగా తాజాగా పెంచిన పెట్రోల్, డీజిల్ ధరల దేశవ్యాప్తంగా ఏదైతే రేట్ పెంచారో, అంతర్జాతీయ ముడి సరుకు సంబంధించిన అంతర్జాతీయ పరిస్థితుల నేపథ్యంలో ఏదైతే ఇంధన ధరలు పెంచారో దానిపై ప్రతిపక్షాలు చేస్తున్న వాతావరణాన్ని ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్లాలి, ఆయా రాష్ట్రాల నేతలు చేస్తున్న వ్యాఖ్యలు కానీ ఇవన్నీ కూడా కొంచెం కూలంకుషంగా కూడా చర్చించే అవకాశం ఉంది. ఏదేమైనా వచ్చే నెలలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ఉంటుందన్న నేపథ్యంలో ఈ సమావేశం చాలా కీలక సమావేశం అని చెప్పి భావించారు. ఎందుకంటే బీహార్ నుంచి ఇప్పటికే అక్కడ సీఎం గా ఉన్న నితీష్ కుమార్ ను రాజ్యసభ ఇచ్చి కేంద్రంలోకి తీసుకొచ్చారు. అక్కడ బీజేపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టే వ్యక్తి కాబట్టి ఇక్కడ ప్రస్తుతం ఆయనకు నితీష్ కుమార్ కూడా
కేంద్ర మంత్రి మండలిలో పదవి ఇవ్వాలి. అట్లా కొన్ని రాష్ట్రాల నుంచి పార్టీ కోసం పనిచేసే వారు ఎవరు, ఎన్డీఏ భాగస్వామ్యంలో ఉండి ఎన్డీఏ కూటమికి పనితీరు ఏ విధంగా ఉంది, ఎన్డీఏ కూటమిలోకి ఇంకే పార్టీ నుంచి కూడా తీసుకోవాలని దానిపైన కూడా ఈ మంత్రిమండలి సమావేశంలో చర్చిస్తారు. విద్య. థ్యాంక్ యూ రాములు.